హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగానే ఎడ్యుకేషన్. స్టూడెంట్స్, ఇవాళ మనం ఏపీ సెకండ్ ఇంటర్ ఎకనామిక్స్ పేపర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నామండి. 10 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దామండి ఫస్ట్. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ పార్ట్ చూద్దాము. టోటల్గా మనని 5 క్వశ్చన్స్ ఇచ్చేసి 3 రాయమంటారు కదండి. 3 ఇంటూ 10 30 మార్క్స్. ఇప్పుడు నేను ఒక 6 క్వశ్చన్స్ ఇస్తున్నానండి. 99.9% ఈ 6 క్వశ్చన్స్లోనే మనకి 3 క్వశ్చన్స్ అనేవి ఉంటాయండి. ఓకే, ఒక 0.1% చెప్పలేం, అంటే ఒక 2నే దొరకవచ్చు. ఇది 0.1% నేను చెప్పేది. మిగిలిన 99.9% కూడా ఈ 6 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ డెఫినెట్గా కూడా ఇస్తారు. ఓకే, చూద్దామండి. ఇంకా 0.1% ఏంటంటే మనం అంత 100% గెస్ట్ చేయకూడదు. అది ఓకే. ఇదిగోండి, కొంచెం స్క్రీన్ పెద్దగా చేద్దాము. ఇదిగోండి, ఏపీ సెకండ్ ఇంటర్ ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ 2026 10 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇండియా. దీన్ని ఇంకా అటు ఇటు తిప్పడిగినా కానీ డైరెక్ట్గా ఇలా క్వశ్చన్ లేకుండా కొంచెం మార్చడిగినా కూడా మనకి ఇదే ఆన్సర్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ పావర్టీ. అసలు ప్రతి పేపర్లో ఉంటున్నాయండి ఈ రెండు కూడాను. తర్వాత, వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా, సజెస్ట్ సమ్ మెజర్స్ టు ఇంప్రూవ్ ఇట్. ఇది థర్డ్ క్వశ్చన్. ఫోర్త్, critically evaluate the 1991 New Industrial Policy Resolution of India. ఇది ఫోర్త్ క్వశ్చన్గా చెప్పాం మనం. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఆఫ్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఇన్ ఇండియా. ఇది ఫిఫ్త్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ రూరల్ ఇండెప్టెడ్నెస్ ఇన్ ఇండియా, సజెస్ట్ సమ్ రెమెడియల్ మెజర్స్ టు రెడ్యూస్ ఇట్. ఓకే, ఈ 6 క్వశ్చన్స్ అయితే చదువుకోండి. 3 క్వశ్చన్స్ మనం రాస్తే చక్కగా మనకి 30 మార్క్స్కి. ఇక ఒకవేళ ఫుల్ మార్క్స్ అయిపోయినా కానీ ఒక హాఫ్ మార్క్ లేదా 9 మార్క్స్ అయితే మనకి ఖచ్చితంగా వాల్యూ చేసేటప్పుడు వేస్తారండి. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ పార్ట్ కంప్లీట్ చేద్దాం మనం. అలాగే నేను సివిక్స్ కూడా చెప్తానండి. సివిక్స్ ఫస్ట్ 10 మార్క్స్ చెప్పిన తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ తీసుకుందాం. ఓకే.